మనం ఈరోజు పొదరిల్లు 148వ ఎపిసోడ్ చూద్దాం. వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల గురించి అన్ని నాకు తెలుసు కాబట్టే ఆ కొంపకి నా కూతుర్ని కోడలుగా పంపించలేదు. ఆ ఇంటికి ఎవ్వరొచ్చినా ఎక్కువ కాలం ఉండరు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు. నా కారణంగా ఇంటిల్లిపాది అందరూ బాధపడుతున్నారు. ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయగలను? రే కన్నా, టాబ్లెట్స్ వేసుకో. నాకు వద్దన్నయ్య. రే వేసుకో. రే కేశవ, మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు వీడికి టాబ్లెట్స్ తీసుకురారా. సరే అన్న. నాకు జ్వరం తగ్గిందన్నయ్య. డాక్టర్ ఎన్ని రోజులు వాడమన్నారు? 3 రోజులు. మరి మూసుకుని వేసుకోవాల్సిందే. ఎవరు కావాలి? ఈ మధ్య ఈ వీధిలోకి కొత్తగా వచ్చాం. ఇవాళ మా కోడలి సీమంతం, పిలవడానికి వచ్చాం. మంచిదమ్మా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి, బొట్టు పెట్టి పిలుస్తాం. ఎవరు నాన్న? వాళ్ళ కోడలు సీమంతం అంట. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే బొట్టు పెట్టి పిలుస్తారంట. గడపకి బొట్టు పెట్టి వెళ్ళండమ్మా. ఎందుకు? ఎవరు లేరా? బయటికెళ్లారా? మేం వెయిట్ చేస్తాం. అవసరం లేదు. మీరంత ఎయిటింగ్ చేసినా ఆ ఇంట్లో నుంచి ఏ ఆడది బయటికి రాదు. ఎందుకు? ఈ కొంపలో ఏ ఆడది ఉండదు కాబట్టి. ఇది మగ సన్నాసుల సత్రం. మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు తెలీదు. మేము పాతగా ఇక్కడే సచ్చాం కదా, అందుకే మాకు తెలుసు. ఈ కొంపకి ఓ దిక్కుమాలిన చరిత్ర ఉంది. ఈడున్నాడే, దున్నపోతికి పంచగట్టినట్టు. ఆయన గారికి 2 పెళ్లిళ్ళైనాయి, కానీ ఇప్పుడు ఒక్క పెళ్ళం కూడా లేదు. అక్కడున్నారే ఆ 3, ఈడి కడుపును పుట్టిన పాపానికి ఒక్కడికి ఒక్క సంబంధం రాలేదు. వచ్చినాళ్ళు ఈ ఇల్లును చూసి పారిపోతున్నారు. అందులో ఒకడు ఓ పిల్లని చేసుకొచ్చాడు. ముచ్చటగా 3 నాళ్ళు కాపురం చేసి 4వ రోజు ఈ ఇంటికి దండం పెట్టి అవతల పడింది. నేను కాముగా ఉన్నాను కాబట్టి మీరు నించున్నారు, లేదంటే మీరిద్దరూ నేల మీద పడుకుంటారు. నా ఇంటి మహాలక్ష్మి ఎక్కడికి పోలేదు. అనవసరంగా వాగితే నా కొంపలో ఆడాళ్ళుండరు అన్నందుకు నీ కొంపలో మగాళ్ళు బతికుండరు. పోవే. అబ్బో, రోషం పొడుచుకొచ్చిందే. నిజం చెప్తే ఎక్కడ మండాలో అక్కడే మండింది. మీ ఇంటి మహాలక్ష్మి ఎక్కడికి పోలేదన్నావుగా, పిలువు మరి. నీ ఇంట్లో మహాలక్ష్మి ఎలాగో ఉండదురా. 4 రోజులు పోతే గొబ్బిలాలు తిరగాల్సిందే. చూడండి, వీధిలోకి కొత్తగా వచ్చిన ఆడంగుల్లారా, వీళ్ళ సంగతి ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి ఎవ్వరు రారు. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి అమ్మా. ఈ ఇంట్లో దీపం పెట్టే దిక్కే లేదు. ఇక మీరు బొట్టు పెట్టి పిలవడానికి ఎవరుంటారు? ఎంతసేపు నిలబడ్డా ఎవ్వరూ రారు. ఆగండి. పెద్ది, హారతి తీసుకోండి. రే, జ్వరంగా ఉంటే బయట ఏం చేస్తున్నావురా? తీసుకోండి, తీసుకోండి పిన్ని గారు. ఒక్క నిమిషం. సరే అమ్మా. హారతి తీసుకోండి పిన్ని గారు. పిన్ని గారు, హారతి. నువ్వెప్పుడొచ్చావు? నేనెక్కడికి వెళ్ళాను? వెళ్తే కదా రావడానికి. మీ పిచ్చి గాని నేను వెళ్ళిపోవడం ఏంటి పిన్ని గారు? ఈవిడికంటే భర్త దుబాయ్లో ఎవరితోనో ఉండడం వల్ల కాస్త వెర్రి తలకెక్కింది. మీకేమైంది ఫిక్స్డ్ నెక్ అంకుల్? రే మెడలు తిరగనోడా, నీ పేరే రాదే. నీ సంచి జారిపోయింది, చూసుకోరా. నేను ఎక్కడికి పోలేదు, మీరు ఎప్పుడొచ్చినా ఉంటాను. ఎన్నింటికి పేరంటావు? సాయంత్రం 6ంటికి. తప్పకుండా రమ్మా. తప్పకుండా వస్తాను. ఇంట్లో దేవత లాంటి కోడలుంటే ఎవరూ లేరు, రారు, ఉండరు అంటావేంటమ్మా? ఇంత లక్షణమైన కోడలు
ఎంత అదృష్టం ఉంటే వస్తుంది? దీపం పెట్టే దిక్కే లేదన్నా. మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? చూస్తుంటే నిజంగానే కాస్త తిక్కల మేళంలో ఉంది. ఎవరైనా పచ్చగా ఉంటే ఓరవలేదనుకుంటా. చిచి. నీది ఈ వీధేనా? అయితే నిన్నెవరు శుభకార్యాలకి పిలవకూడదు. పదదిన. అమ్మా మాత ఎరా మెడలు తిరగనోడా, సరిగ్గా చూడరా. మా ఇంటి మహాలక్ష్మి, మా అమ్మ ఇంట్లోనే ఉందిరా. అర్థమైందా? ఇంకోసారి దీన్ని వెంట పెట్టుకొని మా ఇంటి మీద బురద జల్లాలను వచ్చావో మీ ఇద్దరి వాటా కింద 2 సమాధులు పట్టేంత స్థలం రాసిస్తా. మీ ఇద్దరిని బతికుండగానే బొంద తోడి కప్పెడతా. ఎలానే? హలో అత్త, అరచి అరచి అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగతా. పోవే. ముందు నీ కూతురు సరిగ్గా కాపురం వెలగబెడుతుందో లేదో చూసుకో. మా పెద్దోడికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. నీ అల్లుడికి తెలిసిందనుకో, నీ కూతురు బతుకు ఏమవుతుందో చూసుకో. వదినా. కన్నా అంత లోపలికి రండి. పద. నువ్వెప్పుడొచ్చావమ్మా? మీ అత్త అరవడం మొదలు పెట్టినప్పుడే. మరి లోపల నుంచి వచ్చారు కదా. బయట నుంచి లగేజ్ తో వస్తే ఇప్పుడే వస్తున్నట్టు తెలిసిపోతుంది కదా. అదే నేను ఇంట్లో నుంచి వస్తే ఇంట్లోనే ఉన్నట్టు అర్థం అవుతుంది. అందుకే పెరట్ నుంచి లోపలికి వచ్చి టైంకి బయటకు వచ్చాను. నిజంగా మీరు టైంకి వచ్చారు. మీరు రావడం వల్ల మా అత్త నోరే కాదు, వీధిలో వాళ్ళ అందరి నోర్లు మూతపడ్డాయి. ఉమ్, నిజంగా సినిమాలో హీరోలా సడన్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చావు. బందు రోజు మందు దొరికినంత ఆనందంగా ఉంది. ఉమ్. నీ తాగుబోతు బుద్ధి పోనిచ్చుకోలేదు. నిజంగా తిరిగి వచ్చేసావు వదినా? నన్ను చూడ్డానికే వచ్చావా? అటు చూడరా. అయ్యో, హారతి ఇయ్యాలేమో. దిష్టి తీయాలరా లిటిల్ ఫింగర్. ఆపండి. నేను వచ్చాను అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. కన్నా బెంగ పెట్టుకుంటాడన్నా? కాదు. చక్రి క్షమించమని అడిగాడు కదా. అందుకు కాదు. మరి ఈ సుపుత్రుడు బీడీలు ఎక్కువ కాలుస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాడని దిగులు పడి వచ్చుంటావు, అంతేనా మాత? ఇది కారణం కాదు. మరింకా బలమైన కారణం ఏముందమ్మా? నేను వచ్చే ముందు రోజు వరకు ఈ ఇంటికి ఒక పేరుంది. ఈ బృందావనంలోకి ఆడవాళ్ళు ఎవరూ రారని, వచ్చిన బ్రతకరని, ఉండరని జనాలు అనుకునేవాళ్ళు. నేనొచ్చి ఉన్నాక ఆ అపవాదు పోయింది. కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఈ ఇంటికున్న చెడ్డ పేరు, చెడ్డ అభిప్రాయం బయటకొచ్చింది. అందరూ నేనిక రాననుకున్నారు. నా వల్ల మీరందరూ ఎన్ని మాటలు పడుతున్నారో ఇవాళ మీ అత్త పెట్టిన పంచాయితీ సాక్ష్యం. నా కోసం ఇంత చేసిన మీకోసం నేనేమీ చేయలేదు. పైగా చెడ్డ పేరు మిగిల్చాను. అందుకే నా మూలంగా పోయిన పరువు నా వల్లే తిరిగి రావాలని నేనే తిరిగి వచ్చాను. చాలా సంతోషం అమ్మా. మా గురించి మాకంటే ఎక్కువగా ఆలోచించాం. నీకు మేము నిజంగా ఈ విధంగా కూడా రుణపడి ఉంటాం. రుణపడింది నేను పెద్ది. నేను మా ఇంటి నుంచి వచ్చాక నాకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. బయట ప్రపంచం నుంచి రక్షణ కల్పించారు. ఏ పూట ఆకలి అనేది తెలియకుండా వేళకు అన్నం పెట్టారు. నా పుట్టింటిని మర్చిపోయేలా అందరూ నాకు నేస్తాలయ్యారు. చక్రి వల్ల తప్పు జరిగింది, కానీ అందువల్ల నేను ఈ బృందావనానికి చూపించాల్సిన కృతజ్ఞత చూపించకుండా అందరినీ బాధ పెట్టి వెళ్ళిపోయాను. నిజంగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నా పుట్టింటి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు అసలు బాధే అనిపించలేదు. ఈ బృందావనం వదిలి హాస్టల్కి వెళ్ళాక హోమ్సిక్ అంటారే, అది మొదలైంది. నా ఇంటిని వదిలి వెళ్ళినట్టు అనిపించింది. మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని తిట్టాను. ఎందుకు పడ్డారు? నేనెవరినని పడ్డారు? వయసులో ఇంత పెద్ద ఆయన కూడా ఒక ఆడపిల్లకి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇచ్చారు. సంస్కారం ఐశ్వర్యంలోనో పై మాటల్లోనో ఉండదు, అది మనసులోనే ఉంటుంది. మీ అందరూ నాకు నచ్చారు, ఒక చక్రి తప్ప.
అదే పెద్ద మనసుతో వాణ్ణి కూడా క్షమించను. నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అతను చేసిన తప్పు వల్లే కదా మీ అందరినీ బాధ పెట్టి వెళ్ళాను. ఏదేమైనా ఇక దొరకదనుకున్న మడిపోసం మళ్ళీ దొరికినట్టుంది. థ్యాంక్స్ మాతా. మై ప్లెజర్ పుత్ర. ఏంటి మేడం, ఎలా ఉన్నారు? రూమ్ దుమ్ము పట్టినట్టుంది, ఉండండి. వామో, ఇంక ఈ మంచం మీద పడుకుంటే ఏమన్నా ఉందా? మంచమే ముందు కెవ్వమని అరుస్తుంది. అయ్య బాబోయ్, పొరపాటున వచ్చి బెడ్ పక్కన కూర్చున్నాను, అంతే. అంతా కలిసి టూ అనేసారు. క్యారీ చక్రి కైకు. అది కాదు, ఎందుకమ్మా నీకింత పొగరు? మీ అన్నకెంతుందో నాకు తెలుసు, నీకు కూడా అంతే. దానిలో గుడ్డ మొక్కవే కదా నువ్వు. గదిలోకి వస్తే అడ్డమైన వెధవల్ని తీసి పాడేసినట్టు తీసి పాడేస్తావా? ఎంత చెప్పినా దిగిరావా? ఏంటమ్మా నీ స్పెషాలిటీ? సారీ చెబితే చెప్పించుకోవాలి. నేనేమన్నా గిచ్చితే గిచ్చి పిచ్చుకో అని అన్నానా? ఏం చేయమన్నాను నేను? పాపం బిడ్డ, అందరూ చీ అంటే ఏమైపోతాడో అనే ఆలోచన రాలేదా? కోడి మెదడు, కోడి మెదడు. ఎప్పుడు నిన్ను చూశానో గాని తల్లోయ్, మీ అయ్య కుమ్మాడా, మీ అన్న కుమ్మాడా, ఆ పిల్లకోడు కుమ్మాడా, కిడ్నాపర్లు కుమ్మారా, ఆఖరికి మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇంట్లో వాళ్ళతో కూడా కుమ్మించావు కదా తల్లి. నీకు దండం, ఇకనైనా రావచ్చు కదా. చూడు, నీ గొంతు కంచులా వినపడక మా బృందావనం ఎంత సైలెంట్గా ఉందో. మా కన్నాగాడు, మా నారాయణ నీ చేత తిట్లు తినక పాపం పసివాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో. మా అన్న కాదు కాదు కాదు, మీ ప్రియాతి ప్రియమైన పెద్ది ఏం చేసినా కమ్మగా ఉందని తినిపెట్టేదానివి. ఆఖరికి ఆయన చేసిన ఉప్మా కూడా లొట్టలేసుకుంటూ తిన్నావు. అలాంటి మీ పెద్ది కోసం కూడా రావాలనిపించట్లేదా? ఆఫీస్కి వస్తే గెంటేస్తావు, హాస్టల్కి వస్తే ఎగరకుండా తంతావు. మొత్తానికి గెట్ అవుట్ అనడం మాత్రం కామన్. అసలు ఎలా చావాలి నీతో? ఏంటి నీ బోడి గొప్ప? పెద్ద నీ రూమ్కి రావడం తప్పైందా? మరి నీ ఇంటికి వచ్చినప్పుడు నీ బెడ్రూమ్లో పడుకోమని మీరే అన్నారే. ఇద్దరం ఒకే గదిలో పడుకున్నాం కదా. ఈసారి మీ గదిలోకి వస్తే అంత పెద్ద గొడవ చేసావు. అది తప్పుగానప్పుడు ఇది తప్పెలా అవుతుంది? ఒక రకంగా తప్పేలే. అప్పుడు నీ పర్మిషన్ ఉంది, ఇప్పుడు లేదు. అవునులే, ఏం చేసినా మీరే కరెక్ట్, ఈ చక్రిగాడే రాంగ్. హాస్టల్లో హాయిగా పడుకోండి. ఏంటో భ్రమలో కూడా ఆ కళ్ళల్లో కత్తులే. ఆ మంచం మీద మీరే, ఇక్కడ గోడకి క్యాలెండర్లా అతుక్కుని మీరే. గంప గయ్యాలి, రంప రాక్షసి. ఆగండి, హారతి తీసుకోండి పిన్ని గారు. ఏయ్ బుస్సు, ఇది నువ్వే అని నాకు తెలుసు. ఏంట్రా ముంగిసా, నీకు వెనకాల కూడా కళ్ళున్నాయా? అంత పర్ఫెక్ట్ గా చెప్పేశావు. నా కళ్ళు మూసేంత సాహసం నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయరు. ఓమ్మో, ఏంటి మొహం పున్నమి వెన్నెలలా వెలిగిపోతుంది? అరే, మీకు నవ్వడం కూడా వచ్చా? ఏ, నేను మనిషిని కదా? నువ్వు మనిషివైనా నీ నవ్వుకి మాత్రం ఖచ్చితంగా కారణం నేనే అయి ఉంటాను. చూసావా, నాతో ఇలా ప్రేమలో పడగానే నీ మొహంలోకి నవ్వు తీసుకొచ్చాను. దట్ ఈస్ శైలు. ఈ నవ్వు కారణం నువ్వు కాదు బుస్సు, మరి ఇంకెవరు? మహాలక్ష్మి గారు. తానెవరు? మా చక్రి భార్య. అంటే మీ వదిన? వదినే కాని నేనెప్పుడు అవన్నీ తను అనే పిలుస్తుంటాను. నాకు అలా పిలిస్తేనే గౌరవంగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు తను లేకపోయేసరికి సమస్యల మీద సమస్యలు వచ్చాయి. అందరూ ఎగతాళిగా మాట్లాడడం మొదలుపెట్టారు. మళ్ళీ మా ఇల్లు
పాత బృందావనం అయిపోతుంది అని బాధపడుతుంటే మహాలక్ష్మి గారు మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టారు. అంతే, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. మా బృందావనానికి మళ్ళీ కలొచ్చింది. అందుకే ఈ నవ్వు, ఈ ఆనందం. మంచిది, బాయ్. ఏ బుసు, ఎక్కడికి? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అదేంటి? నీ ఆనందానికి కారణం నేను కాదని చెప్పావు కదా, ఇక నేను నీ పక్క నుండి ఏం చేయాలి? నీకు ఆనందంగా అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అయ్యో, ఈ హ్యాపీనెస్ కి కారణం తనే కాదు, నువ్వు కూడా. కానీ ఆ ముక్క ముందు చెప్పలేదు కదా. అంటే చెప్దాం అనుకునే లోపే నువ్వు అలిగి వెళ్ళిపోతున్నావు. సరే, ఇదంటే ఓకే. నిన్న రాత్రి చాటింగ్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? నేను చేద్దాం అనుకునేసరికి నైట్ అయిపోయింది, చూసుకోలేదు. అన్ని కారణాలే. అయినా నువ్వు నాతో ఎందుకు చాటింగ్ చేస్తావు, నాతో ఎందుకు మాట్లాడతావు? మొదటి నుంచి నేనంటే నీకు ఇష్టమే లేదు. నీకు ఇష్టమైన వాళ్ళతోనే నువ్వు హ్యాపీగా ఉండు. ఏ బుసు, దేవుడా, ఇది మళ్ళీ అలిగింది. దీని కోపం ఎలా పోగొట్టాలి? రావాలి రావాలి రావాలి, అందరూ రావాలి. నేను తినాలా అన్నయ్య? అదేం ప్రశ్నరా? తిని ఎవరి కోసం బతకాలి? అదేం మాటలరా? ఎర్రగడ్డకి ఏ కిలోమీటర్ దూరంలోనూ ఉన్నట్టుంది. అట్లేరా? చూసావా, నేను అందరికీ అడ్డుగానే ఉన్నాను. కూర్చోరా, ఇప్పుడు ఎవరికి అడ్డుండదులే. అన్నా, వీడికి ఏదో ముసల్దయ్యం పట్టినట్టుంది. తాగి తాగి సచ్చినోడు ఎవడ పట్టినట్టున్నాడు. ఏంట్రా చక్రి? అంతా భ్రమ. ఏంటి? అంతా మాయ. మాయ? అంతా కల, రంగుల కల, కదలని శీల, కప్పేసిన వల. కలేంటనయ్య? అంతా ఏంట్రా? అంతా అంటే ఎంత? సర్వం జగన్నాథం. రే, జగన్నాథం, విశ్వనాథం, రామనాథం, సింగినాథం, ఏం పేర్లు రాయివి? ఏమైందనయ్య? మహాలక్ష్మి ఇందుగలదు అందులేదని, ఎందెందు చూసినా అందందే కలదని ఇందాక గదిలో కనిపించింది, ఇప్పుడు కన్నా పక్కన కూర్చున్నట్టు కనిపిస్తుంది. అంతా ఊహ, సకలం మాయ. మిస్ అయిందని ఫీల్ అవుతున్నాను కదా, ఇంట్లో తిరుగుతున్నట్టే కనిపించింది, కనిపిస్తోంది. చూడండి, చొరకత్తుల్లాంటి ఆ చూపు, మూసినంతసేపే బాగుండే ఆ నోరు, తెరిస్తే రై ముద్రా. నాకే మతిపోయి మతి మందగించి మతి భ్రమించిందని అనుకుంటుంటే సేమ్ భ్రమ సేమ్ టైం నీకెలా కలుగుతుందన్నయ్య? సరిగ్గా చూడరా పుల్లు, మహాలక్ష్మి ఎప్పుడో వచ్చింది. నా జీవితంలో నవరసాలు పండించే సిచ్యువేషన్ ఇదే మొదటిసారి. చెత్త సోది మనకెందుకు పెద్ది, ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. అలాగేమ్మా. మహా ఎప్పుడొచ్చారు? గెస్ట్ గానా, గోస్ట్ గానా? వచ్చిపోతారా, వచ్చి ఉంటారా, ఉండి వెళ్తారా, వెళ్లకుండా ఇక్కడే ఉంటారా? రే, నీ ప్లేట్ పట్టు. ఉండు నారాయణ, నేను కలని, ఊహని, మాయని, భ్రమని కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నాను. కన్నా, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దని చెప్పు. క్షమించారో లేదో మేడం ఒక్క మాట అడిగి చెప్పరా కన్నా. ఇలాంటి వాళ్ళని జీవితంలో క్షమించనని చెప్పరా కన్నా. సూపర్ గా చెప్పావమ్మా, నా ఫుల్ సపోర్ట్ నీకే. మీరేమైనా తక్కువ? కష్టాలు మేకలకు వస్తాయి, కోళ్ళకు వస్తాయి, మనుషులకు వస్తాయా నారాయణ? అందుకే మన తప్పులన్నీ క్షమించి మళ్ళీ మన ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది. అక్కడ ఆపకపోతే ఇక్కడ తినడం ఆపేస్తా.
రేయ్, నోరు మూసుకొని తిను. తినేటప్పుడు మాత్రం నూరుతారు. అలాగే ఆనందంగా తింటాను. రేయ్, అది నాదిరా. మరి నాదేది? ఇది అబ్బా పచ్చిమిర్చి, ఇది ముద్ద ముద్దకే వస్తుంది పెద్ది. తీసి పక్కన పెట్టేయమ్మా. ఆ పనే చేస్తున్నాను. వీడినా లేక పచ్చిమిరపకాయనా? రేయ్, నువ్వు తినరా. నన్ను క్షమించి వచ్చారో లేదో అదొక్కటి చెప్పమనన్నయ్య. పెద్ది, ఈ జీవి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తున్నాడు? ఈ ప్రాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటేనే నేను వచ్చాను. ఎలాగో ఈ పూట గడిచిపోయింది కదా, రేపు సూర్యుడు డ్యూటీ ఎక్కి 7 గుర్రాల డ్రైవింగ్ మొదలు పెట్టాక నేను వెళ్ళిపోతాను. ఉమ్, ఎక్కడికి వెళ్తావురా? అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళ్తానన్నయ్య. అటువైపు అందరూ చెంబు పట్టుకుని వెళ్తారన్నయ్య. పోని ఉదయించే సూర్యుడి వైపే వెళ్తాను. నీకు ఇప్పుడు లైసెన్స్ లేదు కదరా. నడిచెళ్ళడానికి లైసెన్స్ ఎందుకురా? ఓ, ఒరేయ్, నార్త్ సైడ్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను రూట్ చెప్తాను. తమరు సరే, నేను రేపు లేచేసరికి ఆ మనిషి కనిపించకూడదని చెప్పండి పెద్ది. గెంటేమంటావమ్మా? నేను గెంటేస్తాను. నారాయణ, ఏంటి నాయనా? కార్ లేదు, లైసెన్స్ లేదు, ఉద్యోగం లేదు, బయటికి వెళ్తే రూపాయి పొట్టదు. ఎక్కడికి వెళ్తాను నారాయణ? ముష్టి కూడా వేయరు. ఏంట్రా మీరంతా? ఛీ. మళ్ళీ మన ఇంటికి వెలుగొచ్చింది. ఉమ్. టైం 8 అవుతుంది, ఇంతవరకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. లవ్ అంటే ఎలా ఉండాలి? లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి? ఫోన్స్ మాట్లాడుతూ మెడలు పట్టేయాలి, చాటింగ్స్ చేస్తూ వేళ్ళు నొప్పెట్టాలి, ముద్దులు, హగ్గులు, ఔటింగ్లు, డేటింగ్లు అంటూ నన్ను ఇబ్బంది పెట్టాలి. అది కదా లవ్ అంటే, అది కదా లవ్ లో ఉండాల్సిన వాళ్ళు చేయాల్సిన పని అంటే. కానీ ఈ బండారావు గాడికి ఏది చేత కాదు. కనీసం చాటింగ్ చేయరాని వార్నింగ్ ఇచ్చినా ఒక్క మెసేజ్ చేసి రావట్లేదు. చా, ఎవరు లేరుగా. ఏం అడగాలి, ఎలా అడగాలి, ఏమని అడగాలి? నాకు చాటింగ్ చేయడం చేత కాదు అంటే ఆ బుస్ ఏమో వినడం లేదు, నాకేమో అసలు చాటింగ్ చేయడమే రావట్లేదు. చా, అసలే కోపంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో ఒక మెసేజ్ చేయకపోతే అమ్మో చంపేస్తుంది. దాంతో గొడవెందుకు, మెసేజ్ పెట్టేద్దాం. బాగానే మెసేజ్ చేశాడు, పర్లేదు, మార్నింగ్ పని చేసింది, మనం కూడా రిప్లై ఇద్దాం. హ? ఇప్పుడు నేనేం పెట్టాలి? మళ్ళీ హాయ్ అని పెడితే బాగోదు. మరి ఏం మెసేజ్ పెట్టాలి? ఏం చేస్తున్నావు బంగారం? ఏదో టైప్ చేస్తున్నట్టున్నాడు. బంగారం కొంచెం ఎక్కువైనట్టుంది, వద్దు. నాకు నువ్వే గుర్తొస్తున్నావు తెలుసా? వీడేంటి మెసేజ్ టైప్ చేస్తూ గూడ్స్ ట్రైన్ లో బ్రేక్లు వేస్తున్నాడు? ఏదో ఒకటి పంపించు చావరా, ప్లీజ్ రా. ముందు మనం మెసేజ్ పెట్టి చూద్దామా? వాడు నేర్చుకోవాలి, వాడు చేసేంత వరకు నేను చేయొద్దు. ఇది కూడా మరీ ఓవర్ అయిపోయింది. మరేం పెడదాం? భోజనం అయ్యిందా పక్కన మంచి సింబల్ పెడదాం. ఏం ఎమోజీ పెడదాం? లవ్ సింబల్ పెట్టండి, బాగుంటుంది. కరెక్ట్. ఏంటి సంగతి? ఏం లేదండి. ఏమీ లేకపోతే ఆ సింబల్స్ ఏంటండి? లవ్వా? చిచి కాదండి,
చిచి లేదు చాచా లేదు, అది లవ్వేనండి. రేయ్ నీకేం తెలుసురా ఇది లవ్వని? ఎలా తెలియడం ఏంటి? నీ అసిస్టెంట్ చోటుగాడే చెప్పాడు. ఆ? చెప్పాడా? ఏం చెప్పాడ్రా? ఆ ఆ బుస్సుకి నీకు మధ్య లవ్ అని, అది ఈ మధ్యే పట్టాలెక్కి చుక్కుబుక్కు అంటూ పరుగులు పెడుతుంది అని. ఏంటండి నిజంగానా? అదేం లేదండి. ఆ బుస్సు లవ్వు అంటే వెంటపడేసరికి నేను సరే అన్నాను. మ్మ్. కానీ ఇది ప్రేమో కాదో ఇంకా తెలుసుకోలేకపోతున్నానండి. మ్మ్. అదేమో చాటింగ్ డేటింగ్ అని చంపేస్తుంది. ప్రేమిస్తే అవన్నీ చెయ్యాలి కదా. కానీ అవన్నీ నాకు రావడం లేదండి. ఎందుకు వస్తాయిరా? నువ్వు బండరాయి గాడివి కదా. రేయ్ తిట్టావంటే అయిపోతావు. మీరేం టెన్షన్ పడకండి. తనది చిన్నపిల్లల మెంటాలిటీ. ఒకసారి తనతో ఫోన్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది. కానీ చాలా మంచి అమ్మాయి. వదులుకోకు, నీ లైఫ్ బాగుంటుంది. చక్రి వాళ్ళ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? అంత బానే ఉన్నారు. ఈ గ్యాప్ లో కానీ నువ్వు చక్రిని హస్బెండ్ లా యాక్సెప్ట్ చేసావా? లేదదనా. నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత కాలం చక్రి భారీగానే ఉండాలి. చక్రి మనసులో ఎలాంటి ఉద్దేశం ఏర్పడకముందే నువ్వు చక్రికి విడాకులు ఇవ్వాలి. మాట్లాడాలన్నారు? మాట్లాడతాను. చెప్పండి. ఇది కొంచెం సీరియస్ విషయం. కామెడీ విషయం అయినా పర్లేదు. ఒకటి అడిగితే ఇస్తారా? 2 అడిగినా ఇస్తాను. కానీ ఏంటి ఆ ఒకటి? నాకు విడాకులు కావాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.